హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి మనకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, యాలకులు, బెల్లం, కొంచెం ఉప్పు. ఇప్పుడు నేను గోధుమ పిండిని జల్లించి పెట్టుకున్నానండి. నేను గోధుమ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. ఈ 2 కప్పుల గోధుమ పిండికి ఇదే కప్పుతో 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లాన్ని ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు నేను 1/2 కప్పు బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న ఈ బెల్లాన్ని డైరెక్ట్గా పిండిలో వేసుకోకూడదు. కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లోనూ ఈ బెల్లం తురుము వేస్తున్నానండి. ఇలా వేసిన ఈ బెల్లం తురుమును కరిగించుకోవాలి. నేను ఇక్కడ కరిగించుకున్నాను. ఇలా కరిగించుకున్న ఈ వాటర్ని వడకట్టుకోవాలి. బెల్లంలో దుమ్ము, మట్టి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా రాళ్ళు ఉన్నా మనం దోశ చేసినప్పుడు అవి పంటికి తగులుతాయి కాబట్టి వడకట్టుకోవాలి. నేను ఇక్కడ వడకట్టుకున్నాను. సగం వాటర్ని పిండిలో వేసుకొని స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మిగిలిపోయిన వాటర్ను కూడా ఇందులో పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ సరిపోదు కాబట్టి నేను నార్మల్ వాటర్ను తీసుకుంటాను. చూడండి, ఈ వాటర్ సరిపోవటం లేదు. ఇది జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా దోశ పిండిలా కలుపుకోవాలి. మనం బెల్లం వాటర్ సరిపోలేదు కాబట్టి నార్మల్ వాటర్ తీసుకొని కలుపుతున్నాను. చూడండి, మీరు కూడా ఇలా నార్మల్ వాటర్ పోసుకొని దోశ పిండిలా కలుపుకోండి. చూడండి, ఇలా జారుడుగా దోశ వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లోకి 3 యాలకులు పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో కొంచెమే వేసుకున్నాను. మీరు కూడా అలాగే కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే దోశ టేస్ట్ పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పేనం పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దోశను వేసుకోవాలి. దోశను ఇలా గ్లాస్తోనే కానీ గిన్నెతో కానీ వేసుకోవాలండి. గరిటెతో మాత్రం రాదు. ఇప్పుడు గ్లాస్తో నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి. ఈ దోశకి నెయ్యిని మాత్రమే వాడాలి. నెయ్యిని వాడడం వల్ల ఈ దోశ చాలా టేస్ట్గా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను నెయ్యినే వాడాను. మీరు కూడా నెయ్యితోనే చేసుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది. వీడియో మిస్ అయిందండి. నేను ఎలా కాల్చుకున్నానో ఆ వీడియో మిస్ అయింది. ఇలా కాల్చుకోండి. ఇలానే మిగతా దోశలను కూడా వేసుకోండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని తినొచ్చు. డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తినొచ్చండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ నేను ఇంకో దోశ కూడా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగానే అన్ని దోశలు వేసుకోండి. బాయ్ గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లైక్ చేయండి. నార్మల్ దోశలా కాకుండా ఈ గోధుమ పిండి దోశ ఇలాగే అన్ని దోశలు వేసుకోండి. అవ్వడానికి టైం చాలా పడుతుందండి. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ గైస్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.